నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను వదిలిపెట్టేది లేదు. చైనా అడ్డుపడిన వేస్ట్, ఐక్యరాజ్య సమితి ముందుకు తీసుకెళ్తాం తేల్చి చెప్పిన భారత్. ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పింది భారత్. పాకిస్తాన్తో కలిసి చైనా ఎంత కాపాడినా ప్రయోజనం లేదని పేర్కొంది. ఆ ఉగ్రవాద సంస్థ పేరును ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీ ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేసింది. లష్కరే తోయిబా ఉగ్రవాద అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఉన్నది తామేనని, పర్యాటకుల ప్రాణాలను బలి తీసుకున్నది మేమేనంటూ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటువంటి మరణకాండలకు పాల్పడినప్పటికీ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థ పేరు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్ర జాబితాలో చేరకుండా పాకిస్తాన్కు డ్రాగన్ కంట్రీ చైనా సహాయం చేస్తుందన్నారు అఖిలపక్ష దౌత్య బృంద సభ్యుడు ఎంపీ శశి థరూర్. అయితే చైనా ఎంత కాపాడినప్పటికీ ఆ సంస్థ పేరును, అది చేసే దుశ్చర్యలను ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. మండలి తీర్మానాలు, ప్రెస్ స్టేట్మెంట్లలో టీఆర్ఎఫ్ పేరును ప్రస్తావించేలా ప్రోత్సహిస్తామన్నారు. ఈ సందర్భంగానే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పునర్వ్యవస్థీకరణ కూడా అవసరమని శశి థరూర్ తెలిపారు. అలాగే భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా చెప్పుకోవడంపై కూడా ఎంపీ శశి థరూర్ రియాక్ట్ అయ్యారు. భారత్ విషయంలో ఎవరు మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ పాకిస్తాన్కు ఏమైనా అవసరం ఉండొచ్చేమోనని అభిప్రాయపడ్డారు. అలాగే భారత్కు ఎవరు ఘర్షణను ఆపమని హితవు పలకాల్సిన పని లేదన్న ఆయన తామేమీ యుద్ధం కోరుకోవడం లేదని వెల్లడించారు. కాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ నిజ స్వరూపాన్ని బయటపెట్టేందుకు భారత్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ వైఖరిని అంతర్జాతీయ సమాజానికి తెలియజేసేందుకు 7 అఖిలపక్ష ప్రతినిధుల బృందాలను విదేశాలకు పంపింది. ప్రస్తుతం ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధుల బృందం బ్రెజిల్ పర్యటనలో ఉంది.